హాయ్ గైస్, వెల్కమ్ టు డీజీ సేవాపై. ఈరోజు వీడియోలో మీరు చూడబోయేది ఏంటి అంటే ఫుడ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలన్నది నేను చూపించబోతున్నాను. సో ముందుగా మన వెబ్సైట్ www.dgsevapay.co.in కి మనం విజిట్ చేసిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లాగిన్ అని చూపిస్తుంది. ఈ యొక్క లాగిన్ అండ్ పాస్వర్డ్ కూడా మీ యొక్క వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేసి ఉంటుంది. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా ఎలాగైతే మేము ఇచ్చామో దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో సబ్మిట్ అన్నది చేద్దాం. సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా కిందకు వచ్చేయండి. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఫుడ్ లైసెన్స్ ఎన్రోల్మెంట్ అని ఉంది చూసారా, దీని మీద మీరు ప్రొసీడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకి చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు అని చేస్తే ఈ విధంగా మనకి సైట్ అన్నది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని ఇచ్చారు. ట్రాక్ అప్లికేషన్, నో యువర్ ఆఫీసర్ అని చెప్పేసి, ఎఫ్బిఓ సెర్చ్ అని, హౌ టు అప్లై అని చెప్పేసి, అప్లికేషన్ ప్రాసెసింగ్ అని చెప్పేసి. ఓకే, అదేవిధంగా ఇక్కడ అప్లై లైసెన్స్ అని చెప్పేసి, అప్లై ఫర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అని. ఓకే, మోడిఫికేషన్ ఆఫ్ లైసెన్స్ ఆర్ రిజిస్ట్రేషన్. ఓకే, రెన్యువల్ కానీ, ఫుడ్ కన్స్యూమర్ గ్రీవియన్స్ కానీ, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటుంది. దానికన్నా ముందు ఇక్కడ చూడండి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని ఉంది. న్యూ రెన్యువల్కి, మోడిఫికేషన్కి ఏం కావాలి. ఓకే, ఓపెన్ చేసుకోండి. న్యూ రిజిస్ట్రేషన్కి ఏం కావాలి, అలాగే ఫీ స్ట్రక్చర్ కూడా ఓపెన్ చేసుకోండి. ప్రతిదీ కూడా 1-2 సార్లు చదువుకోండి. ఓకే, చదువుకున్న దాని తర్వాత మీరు ముందుకు ప్రొసీడ్ అన్నది అవ్వండి. ఓకే, ఈ విధంగా రిజిస్ట్రేషన్కి ఏం కావాలి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్కి ఫోటో ఒకటి కావాలి, గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడి కార్డు, పాన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, ఓకే, ఆధార్ కార్డు కానీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ, ఎక్కడ బిజినెస్ చేస్తున్నారు దాని యొక్క ఐడి కూడా మనకు కావాలి. సో ఇక్కడ మీరు ఇచ్చిన ఆధార్ కన్నా వేరుగా ఏమన్నా ఉంటే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చూడండి ఫుడ్ లైసెన్స్ యొక్క ఫీ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. సో కైండ్ ఆఫ్ బిజినెసెస్ అంటే ఏం చేస్తారు, పెటీ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ అంటే చిన్న బిజినెస్లు పెట్టుకుంటారు చూసారా, రోడ్డు పక్క బళ్ళు కానీ అలాంటివి పెట్టుకుంటారు, స్వీట్ షాప్ కానీ, జ్యూస్ స్టాల్ కానీ, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయన్నమాట. ఫస్ట్ క్రైటీరియా, ఎవరిదైతే 12 లక్షల కన్నా తక్కువ ఉంటుందో టర్న్ ఓవర్ సంవత్సరానికి, వాళ్ళు దీంట్లోనే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. జస్ట్ రిజిస్టర్ అయితే చాలు. దీనికి 100 రూపీసే. ఓకే, ఇదిగోండి టెంపరీ ఫుడ్ స్టాల్స్కి, గోల్గప్పా స్టాల్స్, వెజిటేబుల్ వెండర్స్, టీ స్టాల్స్, ఇవన్నీ కూడా దీని కిందగా వస్తాయన్నమాట. దాని తర్వాత వచ్చేది చూడండి సెకండ్ లెవెల్లో డైరీ యూనిట్ ఉంటాయి. ఓకే, మిల్క్ చిల్లింగ్ యూనిట్స్ అని చెప్పేసి దీనికి సపరేట్గా ఉంటుంది. ప్రాసెసింగ్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్లోకి వస్తాయన్నమాట. ఓకేనా, సెంట్రల్ స్టేట్ అని 2 విధాలుగా ఉంటుంది. మీరు సెంట్రల్లో చేయాలి అంటే మీ టర్న్ ఓవర్ అన్నది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి మోర్ దెన్ 50,000 లీటర్స్ మిల్క్ అంటే 50,000 లీటర్ల మిల్క్ ఒక రోజుకి మీరు ఉత్పత్తి కానీ ఏమైనా చేయగలిగితే అది సెంట్రల్ లైసెన్స్ కిందకి వెళ్తుంది అన్నమాట. 7,500 పే చేయాల్సి ఉంటుంది, ప్లస్ 100 రూపీస్ రిజిస్ట్రేషన్. ఓకే, దానికన్నా తక్కువ అనుకోండి 10,000 1 లీటర్ అని, 50,000 లీటర్ల వరకు స్టేట్ లైసెన్స్కి అప్లికబుల్ అన్నమాట, 5,000. ఓకే, ఈ విధంగా ఉంటుంది. వెజిటేబుల్ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్ అని డిఫరెంట్ మొత్తం ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడండి మ్యానుఫ్యాక్చరింగ్కి, ప్రొప్రైటరీ ఫుడ్స్, నోవెల్ ఫుడ్స్. ఓకే, ఇవన్నిటికి కూడా 2 విధాలుగా ఉంటుంది. సెంట్రల్ లైసెన్స్ ఉంటుంది, స్టేట్ లైసెన్స్ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ముందు చూసుకుంటాం దేనికి ఎలాగ అవుతుంది అని చెప్పేసి. హోటల్ మేనేజ్మెంట్ చేసుకునే వాళ్ళు అంటే హోటల్ ఉందనుకోండి ఇప్పుడు మీకు, దానికి కూడా మీరు లైసెన్స్ అన్నది పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది ఫీ స్ట్రక్చర్ అన్నది. సో ముందు ఇక్కడికి వద్దాం. అప్లై ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది చూసారా. సో పెటీ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్, ఓకే, చిన్న స్థాయి వాళ్ళకి మనం చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇలా ఈమెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్ అడుగుద్ది. సో ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. ఓకే, ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదా, ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి.
క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అన్నది చేయండి. ఓకే, నా యొక్క ఈమెయిల్కి వెరిఫికేషన్ కోడ్ అన్నది వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ, ఈ కోడ్ అన్నది మనకి రావడం ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, బట్ టెన్షన్ పడద్దు, వస్తుంది. సర్వర్ ఎప్పుడైనా స్లోగా ఉన్నప్పుడు మీకు అలాంటి ఇష్యూ ఏమైనా ఫేస్ అవుతుంది. సో నా వన్ టైం పాస్వర్డ్ వచ్చింది. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇన్కంప్లీట్ అప్లికేషన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏం లేవు కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే అప్లై ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, న్యూ లైసెన్స్ అని ఉంటుంది, రివర్టెడ్ అప్లికేషన్స్ బై అథారిటీ. ఎప్పుడైనా ఎవరైనా మీకు రిజెక్ట్ చేస్తే ఇందులో మనకి ఉంటాయన్నమాట. సో ఇక్కడ మోడిఫికేషన్ ఉంటుంది, నెక్స్ట్ రెన్యూవల్ ఉంటుంది, నెక్స్ట్ ఇన్స్పెక్షన్ కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మనకి ఇన్స్పెక్షన్ అయినప్పుడు ఆ రిపోర్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకే, సో ముందుగా రిజిస్ట్రేషన్, అప్లై ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. ఓకే, ఈ విధంగా మీ దగ్గర ఉన్న స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, మీరు ఉంటున్న స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడ చూడండి డిఫరెంట్గా మీకు సెక్టర్స్ అన్నవి ఇచ్చారు. మ్యానుఫ్యాక్చరింగా, ట్రేడ్ ఆర్ రిటైలరా, ఫుడ్ సర్వీసెసా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీయా, ఇంపోర్టరా, ఎక్స్పోర్టరా, మిడ్ డే మీలా, ఈ కామర్సా, హెడ్ ఆఫ్సా. సో ట్రేడ్ అండ్ రిటైలర్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ డిఫరెంట్గా ఇచ్చారు. స్టోరేజ్లో మీరు ఎక్స్పర్టా, లేకపోతే దేంట్లో మీరు పెట్టాలనుకుంటున్నారో, హోల్సేలరా, డిస్ట్రిబ్యూటరా, సప్లయరా, మార్కెటరా, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో నార్మల్గా ఎవరికైనా అప్లై చేసినప్పుడు రిటైలర్ అప్లై చేస్తాం. టర్న్ ఓవర్ అప్ టు 10 lakhs per annum. ఓకే, సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత ప్రొసీడ్ అని చేయండి. ఇక్కడ చూడండి, ఫుడ్ వెండింగ్ ఏజెన్సీ అంటే సేల్ ఆఫ్ ప్యాకేజ్డ్ ఫ్రెష్ ఫుడ్ ఫ్రమ్ ఏ టెంపరీ ఆర్ ఫిక్స్డ్ స్టాల్ మెషిన్ బై అన్ ఇండివిజువల్. అప్పటికప్పుడు ఫ్రెష్ ఫుడ్ ఏదన్నా మనం తయారు చేయించి అది ప్యాకింగ్ చేసి అమ్మేదానికి దీని మాట ఫుడ్ వెండింగ్ ఏజెన్సీ అని చెప్పేసి. సో రిటైలర్ అని పెట్టి చేద్దాం. సో ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ ఇచ్చారు, కైండ్ ఆఫ్ బిజినెస్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఇచ్చారు. ఓకే, క్లిక్ హియర్. అప్లికెంట్ నేమ్ మీ పేరు పెట్టుకుంటారు, లేదా మీరు షాప్ ఏదైనా ఉంటే దానికి మీరు కంపెనీ పేరు అన్నది ఇచ్చుకుంటారు. ఓకే, ఇక్కడ నా పేరు ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ డిజిగ్నేషన్, ఇండివిజువలా, పార్ట్నర్గా పెడుతున్నారా, ప్రొపరైటరా, కోఆపరేటివ్ సొసైటీయా, లేకపోతే అదర్సా సెలెక్ట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత కైండ్ ఆఫ్ బిజినెస్, ట్రేడ్ ఆర్ రిటైలర్. ఓకే, అడ్రస్, ఫుల్ అడ్రస్ టైప్ చేయండి. దాని తర్వాత డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాక సబ్ డివిజన్ మాట మీరు ఎక్కడ ఉంటున్నారని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఓకే, నియరెస్ట్ ల్యాండ్ మార్క్, పెడతారు. ఇప్పుడు మీరు ఇచ్చిన అడ్రస్ చూడండి, అడ్రస్ ఆఫ్ ప్రెమిసెస్ వేర్ ఫుడ్ బిజినెస్ ఈజ్ లొకేటెడ్. ఓకే, ఎక్కడైతే నా బిజినెస్ ఉందా అని చెప్పేసి ఆ అడ్రస్ మాట ఇది. సో మీ కరస్పాండెన్స్ అడ్రస్ కూడా సేమే అయితే ఎస్ అని పెట్టేయండి, లేకపోతే నో అని పెట్టేసి మీరు సెపరేట్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కరస్పాండెన్స్ అడ్రస్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోద్ది. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఈమెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేస్తారు. సో ఎవరు
కాంటాక్ట్ పర్సన్ అంటే note in case the numbers are a private party or common number, please specify the name of contact person as well. ఆ నెంబర్ ఎవరిదన్నది పేరు మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎన్ని ఇయర్స్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారు అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ 1 year పెట్టుకోండి. పెట్టుకున్న దాని తర్వాత ఇక్కడ చూడండి ఏవేవి మీరు దాంట్లో సేల్ చేస్తారు. మీరు పెట్టుకున్న దాంట్లో చూడండి, డైరీ ప్రోడక్ట్సా, లేకపోతే ఆయిల్సా, లేకపోతే ఐసా, లేకపోతే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్సా, సీరియల్సా, బేకరీ ప్రోడక్ట్సా, ఇలాగా ఒకటి సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ఈ విధంగా మీకు నచ్చింది మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏమైతే ఉన్నాయో ప్రిపేర్డ్ ఫుడ్సా, ఓకే, ఇలా మనం యాడ్ చేసుకుంటే దాని మీద మనకి లైసెన్స్ అన్నది ఇష్యూ చేయబడుతుంది. ఓకే, ఫుడ్ సేఫ్టీ మిత్రా డీటెయిల్స్ అంటే ఇవి మీ దగ్గర ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే వదిలేయచ్చు, అదేం ఇష్యూ లేదు. సో ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్ ఇంటెంటెడ్ డేట్ ఆఫ్ స్టార్ట్, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అని చెప్పేసి ఉంటుంది. సో ఈ విధంగా డేట్ని సెలెక్ట్ చేసుకుంటారు. సప్లై ఆఫ్ వాటర్, సోర్స్ ఆఫ్ వాటర్ సప్లై. సో మీ వాటర్ సప్లై ఎలాగా, పబ్లికా, ప్రైవేటా, అదర్సా, ఎన్ఐఆ, ఓకే, పబ్లిక్ లేదా ప్రైవేట్గా మీరు వాటర్ తెచ్చుకోగలిగితే మీ సోర్స్ ప్రైవేట్ అని పెట్టుకుంటారు. ఓకే, వెదర్ ఎనీ ఎలక్ట్రికల్ పవర్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ది ఫుడ్ ఐటమ్స్. ఈ వీటిల్లో మీరు ఏదైనా ఇప్పుడు సేల్ చేసేది అనుకోండి, ఇంకో దగ్గర నుంచి మీరు తీసుకొని అమ్మేది అనుకోండి, దాంట్లో మీకు ఎటువంటి ఎలక్ట్రిసిటీ అన్నది ఉండదన్నమాట. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు. ఓకే, ఆ ఐటమ్స్ ఇంకో దగ్గర నుంచి తీసుకొని అమ్ముకుంటున్నారు. అలాంటప్పుడు దీనికి నో అనే ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ మీరే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు దాంట్లో ఎలక్ట్రిసిటీ ఏమైనా కన్జ్యూమ్ అయితే దానికి ఎస్ అని పెట్టుకోండి. సో సేవ్ అండ్ నెక్స్ట్ అని పెట్టుకుంటారు. దాని తర్వాత ఇక్కడ చూడండి మీ యొక్క ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను నార్మల్గా మీకు చూపిస్తున్నాను. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ ఏమి ఇస్తున్నారు, ఐడెంటిటీ ప్రూఫ్, ఓకే, ఆధార్ కార్డ్, మళ్ళీ చూస్ ఫైల్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటాం. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ చూడండి ఎన్ఓసి ఏమైనా కావాలా మీకు, ఎన్ఓసి అవసరం లేదు. ఇక్కడ చూడండి మళ్ళీ వ్యూ మ్యాండేటరీ డాక్యుమెంట్స్కి వెళ్ళి జనరల్ రిజిస్ట్రేషన్, న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వేరే మీరు ఏమైనా చేస్తుంటే వాటికి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్లో చూడండి, ఇక్కడ మనకి ఏ విధంగా ఎన్ఓసి అన్నది మనకి అవసరం లేదు. సో మీరేం అప్లోడ్ చేయాల్సిన పని లేదన్నమాట. ఓకే, ఈ విధంగా ఇక్కడ ఏం పెట్టక్కర్లేదు, మీరు అలా లీవ్ చేసేయచ్చు. అక్కడ టిక్ పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆన్లైన్ పేమెంట్ త్రూ రైజర్ పే ఆర్ పే యూబీస్ ట్రెజరీ చలాన్, ఈ మూడిట్ల ద్వారా మీరు ఆన్లైన్ పేమెంట్ అన్నది చేసుకోవాలి. సో ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మీకు రిఫరెన్స్ ఐడి, అప్లికేషన్ నెంబర్ అన్నది వస్తుంది. సో ఈ విధంగా, సో సారీ, అప్లోడ్ సో ఈ విధంగా అప్లోడ్ చేసాం. అప్లోడ్ చేసిన తర్వాత ఓకే, అప్లై చేసిన తర్వాత మనం పేమెంట్ ఇక్కడ చూడండి 100 రూపీస్ పేమెంట్ అన్నది మనం చేయాల్సి ఉంటుంది. సో ఆ 100 రూపీస్ పేమెంట్ అయిన తర్వాతే మీకు అప్లికేషన్ అన్నది ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్ యొక్క ఐడిని మీరు తర్వాత ట్రాకింగ్ అన్నది చేసుకోవచ్చు. సో ఈ విధంగా పేమెంట్ అన్నది చేయాల్సి ఉంటుంది. ఓకేనా, పేమెంట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ అన్నది మీరు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అన్నది అవుతుంది అన్నమాట. ఓకే, యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ చేసుకోవచ్చు. ఓకే, మీరు చేసుకున్న దాని తర్వాత రిఫరెన్స్ అన్నది వచ్చేస్తుంది. ఈ విధంగా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ సక్సెస్ అయితే ఇక్కడ సక్సెస్ వచ్చింది, నేను పేమెంట్ చేయలేదు కాబట్టి ఈ విధంగా వచ్చింది అన్నమాట. ఓకే, దాని తర్వాత డాష్ బోర్డ్కి మీరు వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ చూడండి, సో సబ్మిటెడ్ అప్లికేషన్స్ విత్
సక్సెస్ఫుల్ పేమెంట్ అన్నవి ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. దీని మీద నొక్కినప్పుడు ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. కాసేపట్లో అవుతుంది నాకు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇష్యూడ్లోకి మీ సర్టిఫికేట్ అన్నది చూపిస్తుంది. అప్పుడు మీరు అది ప్రింట్అవుట్ తీసుకొని మీరు స్టోర్కి అది అటాచ్ చేసుకొని మీ బిజినెస్ అన్నది మీరు రన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఈ ప్రాసెస్లో మీరు చేసుకోవడం చాలా సింపుల్. సో అందరూ